జై లవకుశ సినిమా టీజర్ ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్, టాలీవుడ్ లలో ఈ టీజర్ గురించి చర్చలు ఎంతో హాట్ గా కొనసాగుతున్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన జై లవకుశ రిలీజ్ కు ముందే సంచలనాలను సృష్టిస్తోంది. సినిమా రిలీజ్ కాకముందే ఈ టీజర్ చేస్తున్న హల్చల్ చూస్తుంటే సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెంత సునామీని సృష్టిస్తుందో చూడాల్సిందే. ఇక నిన్న సాయంత్రం 5:22 జై లవకుశ టీజర్ ను ఇండియాలో రిలీజ్ చేసింది చిత్ర బృందం. అలా రిలీజ్ అయిందో లేదో నెటిజన్లు లైక్లు, షేరింగ్లతో మూకుమ్మడిగా టీజర్ ను చూసేశారు. దీంతో మిలియన్ల కొద్ది వ్యూస్లు రిజిస్టర్ అయిపోయాయి. టీజర్ వచ్చిన 100 నిమిషాల్లోనే 100K లైకులు, అంటే 1,00,000కు పైగా లైకులు వచ్చి పడ్డాయి. ఇది వినడానికి ఈజీగానే ఉన్న సాధారణమైన విషయం కాదు. ఇంకా టీజర్ రిలీజ్ అయిన 14 గంటల్లోనే ఈ రోజు ఉదయం 7:44 వరకు 5 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసి దూసుకు వెళుతోంది. ఇక పాత రికార్డులను కొల్లగొడుతూ జైత్రయాత్రను చేస్తున్న టీజర్ ఇప్పటి వరకు ఉన్న స్పైడర్ టీజర్ సెట్ చేసిన రికార్డులను బీట్ చేసేసింది. యూట్యూబ్, ఫేస్బుక్ లలో సౌత్ ఇండియాలో 6.6 మిలియన్ల వ్యూస్ ను సాధించిన స్పైడర్ టీజర్ రికార్డ్స్ ను పక్కన పెట్టేసింది. ఇక అలాగే స్పైడర్ టీజర్ మొదటి అరగంటలో 45K లైక్స్ ను సాధించగా జై లవకుశ అదే అరగంటలోనే 50K లైక్స్ ను సాధించి ముందు నిలిచింది. టీజర్ రిలీజ్ అయిన గంటలోనే 78K లైక్స్ కొట్టేసి టాలీవుడ్ చరిత్రలోనే ముందు నిలిచింది. ఇది కేవలం జై లవకుశ టీజర్ లోని జై అనే పాత్రకు చెందిన టీజర్ మాత్రమే. ఇంకా 2 టీజర్లు వచ్చి ఇంకెంత సందడి చేయనున్నాయో వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.